రండి లోపలికి రండి అని చెప్పి నేను భోజనానికి కూర్చుంటున్నాను, మీరు కూడా రండి భోంచేద్దామని చెప్పి భోజనానికి కూర్చోపెడతాడు. కూర్చోపెట్టి ఆయన వడ్డించుకుంటూ ఆయనకు కూడా అన్నీ వడ్డిస్తాడనమాట. వడ్డిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక 2 ముద్దలు తినంగానే ఏడ్చేస్తాడనమాట. "ఏడుస్తున్నావెందుకు?" అని అతను అడుగుతాడు. భోజనం వడ్డించేటాయన లోపలికి ఇన్వైట్ చేసినాయన అడుగుతాడు. అడిగితే, "ఏం లేదండి, ఇవాళ నేనేసుకున్న ఈ డ్రెస్‌తో నాకింత గౌరవం దక్కింది. రోజు నేనేసుకునే బట్టలు చూసి నన్నందరూ చీదరించుకునేవాళ్ళు. నాకు అన్నం పెట్టాలన్నా, ఏమన్నా ఇవ్వాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీలయిపోయి ఛీ! ఛీ! అని అనేవాళ్ళు. ఇవాళ ఈ డ్రెస్ చూసి నేను దారిలో వస్తుంటే కూడా చాలామంది నా వైపు చూసి అదో రకంగా స్మైలీ ఫేస్‌తో నన్ను పలకరించినట్టుగా అనిపించింది. అంతా ఈ డ్రెస్ వల్లనే అని నేను అనుకుంటున్నాను" అని చెప్పి ఏడుస్తాడు. ఏడ్చి అతనికి చెప్తాడు. చెప్పి అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి అంటాడు, "చూసారా, ఇన్ని రోజులు మీరు వేసుకున్న దుస్తులను బట్టి మీకు గౌరవం దక్కింది. ఈరోజు వేసుకున్న దుస్తులను బట్టి మీకు ఏ విధమైన గౌరవం దక్కిందో అంతేనండి. మనము ఎలా ఉన్నామనేది కాదు, మన నడవడిలో మనం వేసుకునే దుస్తులను బట్టి ప్రపంచంలో